హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ కూతురు పెళ్ళి. అనగనగా రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి తన తల్లి జానకమ్మ, తన చెల్లెలు శిరీష మరియు అతని భార్య సీతతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. రామయ్య తండ్రి ఇటీవలే చనిపోవడంతో కుటుంబ భారం అంతా అతని మీదే పడింది. అతనికి చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల పొలం తప్ప పెద్ద ఆస్తులంటూ ఏమీ లేవు. ఇక ఆ పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉండేవాడు రామయ్య. ఒకరోజు రామయ్య పొలానికి వెళ్తుంటే, ఏంట్రా రామయ్య, నీ చెల్లెలకి పెళ్లి చేయవా? ఎన్నాళ్ళు ఉంచుకుంటావు ఇంట్లో ఈడొచ్చిన పిల్లని అని అంటుంది. ఈ ఏడు పంట బాగానే పండిందవా, చెల్లికి ఇక సంబంధాలు చూడడం మొదలు పెడతాను అని అంటాడు రామయ్య. ఇక తను అనుకున్నట్టుగానే మరుసటి రోజు పురోహితుడిని పిలిపించి, శాస్త్రి గారు, నా పరిస్థితి మీకు తెలుసు కదా, ఈ ఏడు మా చెల్లికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. శాస్త్రి గారు, మాకు తగ్గ సంబంధం ఒకటి తీసుకురండి అయ్యా అని చెప్తాడు. అదేమిటి రామయ్య అలా అంటున్నావు? చెల్లికి మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నారు కానీ మళ్ళీ కొడవలు పట్టుకొని పనికే పంపుతాను, అలాంటి సంబంధమే తీసుకురా అంటున్నా పురోహితుడు, నాకు తెలిసిన ధనిక సంబంధం ఒకటి ఉంది, కుటుంబం చాలా మంచిది, గొప్ప సంబంధం అంటున్నారు, డబ్బున్న వాళ్ళు అంటున్నారు, నాకంత స్తోమత నా వల్ల కాదయ్యా అని అంటాడు. ఏం పర్వాలేదు రామయ్య, ఆ కుటుంబం చాలా మంచిది, వాళ్ళకి పెద్దగా ఆస్తుపాస్తులు ఏమీ లేవు, పిల్ల చక్కగా ఉంటే చాలన్నారని అంటాడు. రామయ్య కొంచెం సేపు ఆలోచించి, నా చెల్లి జీవితం బాగుంటే నాకదే కదా సంతోషం అని అనుకొని ఆ పురోహితుడికి సరే అని చెప్తాడు. ఇక 2 రోజులు గడిచిన తర్వాత పెళ్లివారు పిల్లను చూసుకోవడానికి వస్తారు. పిల్ల పిల్లగాడు ఒకరినొకరు నచ్చుకుంటారు. ఇక మర్యాదలన్నీ అయిపోయిన తర్వాత ఆ పెళ్ళికొడుకు తండ్రి రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, మాకు ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి, కానీ వీడేమో పల్లెటూరు పిల్లనే చేసుకుంటానని పట్టుబట్టాడు. ఒక్కగాని ఒక కొడుకు, వీడి మాట కాదనలేక ఎలాగో మీ చెల్లి మా వాడికి నచ్చింది కాబట్టి ఈ పెళ్ళి ఖాయం చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు మీ చెల్లికి ఏం పెడదామనుకుంటున్నారు, ఎంత పెడదామనుకుంటున్నారు అని అడుగుతారు. మా చెల్లి పెళ్లి కోసం 50,000 రూపాయలైతే కూడబెట్టాను, అంతేకాక 2-3 తులాల బంగారం కూడా పెట్టుకుంటాను అని అన్నాడు. అనేసరికి పెళ్ళికొడుకు తండ్రి మొహం మారిపోయింది. ఏమిటి రామయ్య, నువ్వు ఏమోలే వాడు ఇష్టపడుతున్నాడు కదా అని మేము దిగి వస్తే 50,000 రూపాయలు 2 తులాలని అంటావా ఏంటి? ఇలా చెప్తే మా చుట్టాల్లో మేము తలెత్తుకొని ఉండగలమా? మాకు ఇంకా ఎక్కువ కట్నం కావాలి. వాడేదో ఇష్టపడ్డాడు, నువ్వేదో పేదవాడు అని తగ్గించుకొని అడుగుతున్నా. నువ్వు మాకు 10 తులాల బంగారం, 5 లక్షల డబ్బులు ఇస్తేనే ఈ పెళ్ళికి మేము ఒప్పుకుంటాం అని అంటాడు. ఇది కూడా మా స్తోమతకి తగ్గట్టు కాదు, కానీ ఏదో నువ్వు పేదవాడని ఆలోచించి తగ్గి అడుగుతున్నాము. ఏదైంది ఆలోచించుకొని 1 వారంలో చెప్పండి అని వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు రాత్రి రామయ్య చెల్లెలు శిరీష ఇలా అంటుంది. ఏంటన్నయ్య, నువ్వు నా ఒక్కదాని పెళ్ళి కూడా చేయలేవా? చూడక సంబంధాలు చూడడం ఇన్ని సంవత్సరాలకి మొదలుపెట్టావు. ఏదో నా జాతకం బాగుండి మంచి సంబంధం వచ్చింది కదా అంటే దాన్ని కూడా చెడగొట్టేసేలా ఉన్నావు అని అంటుంది. ఒక్కగానొక్క చెల్లి, ఆడపిల్ల పెళ్ళి కూడా చేయలేవు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి తక్కువ కట్నం అడిగారు, అది కూడా ఇవ్వలేవా నువ్వు అని ఆ రోజు అన్నం తినడం మానేస్తుంది. ఇక రామయ్య ఆ రోజు ఆరు బయట కూర్చొని బాధపడుతుంటే తన భార్య అలానే రామయ్య వాళ్ళ అమ్మ వచ్చి ఇలా అంటారు. ఏమిట్రా దాని మాటలు పట్టించుకొని బాధపడుతూ కూర్చున్నావు? మన భారానికి మించి కట్నం అడిగితే ఇస్తామా ఏంటి? ఏదో మనకు దగ్గర సంబంధం చూడు, అదే చేసుకొని ఊరుకొని ఉంటుందిలే అని అంటుంది వాళ్ళమ్మ. లేదమ్మా, 2 ఎకరాల పొలం అమ్ముకుందాం అనుకుంటున్నాను, అంతేకాదు వాళ్ళు అడిగినంత కట్నాన్ని ఊర్లో అప్పుగా తీసుకొద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మనకు ఉన్నదే 2 ఎకరాల పొలం, అది కూడా దానికే ఇచ్చేస్తే రేపు మనం ఎట్టా బతుకుతాం? కూలి పని చేసుకోనో లేదా వేరే వాళ్ళ పొలాన్ని కౌలుకు తీసుకోనో నేను నడిపిస్తాలేమ్మా. చెల్లి సంతోషం కంటే మనకి ఎక్కువేముంది అని అంటాడు. అప్పుడు గౌరీ ఇలా అంటుంది. అవునయ్యా, చాలా మంచి సంబంధం, ఈ సంబంధం చేస్తే శిరీష చాలా బాగుంటుంది. కానీ ఇద్దరూ కలిసి జానకమ్మను ఒప్పించి ఎలాగోలా ఆ 2 ఎకరాల పొలాన్ని అమ్మేసి ఊర్లో కొంచెం డబ్బు అప్పు తీసుకొచ్చి చెల్లెలు కోరుకున్నట్టుగానే ఆ సంబంధమే చేసి పెళ్లి చేస్తాడు. పెళ్ళైన తర్వాత
శిరీష జీవితం మారిపోతుంది. ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో. పెళ్ళైన సంవత్సరానికి ఒక బాబు పుడతాడు. ఇక ఈ పిల్ల పుట్టింటికి వెళ్ళడం కానీ లేదా వాళ్ళు వస్తే మర్యాదగా చూసుకోవడం కానీ అలాంటిది చేసేది కాదు. ఇది నా అదృష్టం వల్ల నా జీవితం మారిపోయింది, కానీ వాళ్ళేదో కష్టపడి నా పెళ్లి చేయలేదు అని అనుకుంటూ ఉండేది. ఇటు రామయ్య కూడా పెళ్ళైన 3 సంవత్సరాలకి ఒక చక్కటి పాప పుట్టింది. రామయ్య జీవితం మాత్రం అలానే ఉండేది. ఇక వేరే వాళ్ళ పొలాన్ని కౌలుకి తీసుకొని కుటుంబాన్ని నడిపేవాడు రామయ్య. అంతేకాని పాపం అన్నయ్య పేదవాడు, నా పెళ్లి చేశాడు, ఏదైనా సహాయం చేద్దామని అనుకునేది కాదు రామయ్య చెల్లెలు. ఇలా 20 సంవత్సరాలు గడుస్తుంది. ఇటు రామయ్య కూతురు పెళ్ళిడికి వచ్చింది, అటు రామయ్య చెల్లెలు కొడుకు కూడా పెళ్ళిడికి వచ్చాడు. ఒకరోజు జానకమ్మ రామయ్య తోటి ఇలా అంటుంది, ఏరా పిల్లకి ఎలాగో సంబంధాలు చూస్తున్నాం కదా, మన శిరీష కొడుక్కి ఇవ్వకూడదు, మేనత్త చక్కగా చూసుకుంటుంది పిల్లని, బయట వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అని అంటుంది. అలా అనేసరికి రామయ్య, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావే, వాళ్ళు గొప్పింటోళ్ళు, మనం చూస్తే ఇంకా ఇలానే ఉన్నాం, వాళ్ళు ఎలా చేసుకుంటారే అని అంటాడు. అప్పుడు సీత ఇలా అంటుంది, అవునండి ఒకసారి వెళ్ళొద్దాము, మన శిరీషానే కదా వాళ్ళని నొప్పిస్తుంది, మన అమ్మాయి కూడా చక్కగా ఉందని అంటుంది. ఇక వాళ్ళ మాట కాదనలేక ముగ్గురు కలిసి శిరీష ఇంటికి వెళ్ళారు. వాళ్ళని చూసి ఆ పిల్ల ఇలా అంటుంది, ఆ రాండమ్మా, ఏంటి ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు ఊడిపడ్డారు, ఏంటి అందరూ కట్టుకొని వచ్చారు, ఏంటన్నా నీ కూతురి పెళ్లి చేయడానికి ఏమైనా డబ్బు సహాయం కావాలా అని అంటుంది పొగరుగా. అప్పుడు జానకమ్మ, ఏంటే అన్నా వదిన అని గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు, నీ పెళ్లి చేసింది వాడి వల్ల ఇప్పుడు నీ జీవితం ఇలా ఉంది, అలాంటిది 4 డబ్బులు కనపడగానే పుట్టింటి వారిని మర్చిపోతావా నువ్వు అని కసురుకుంటుంది. అప్పుడు రామయ్య చెల్లెలు, నా అదృష్టం బాగుంది కాబట్టి ఈ సంబంధం నాకు వచ్చింది, ఏదో నీ కొడుకే ఆ సంబంధాన్ని తీసుకొచ్చినట్టు, నీ కొడుకే కష్టపడి నా పెళ్లి చేసినట్టు మాట్లాడుతున్నావు, నా రాతలో ఇలా జరగాలని ఉంది, అలా జరిగింది అని అంటుంది రామయ్య చెల్లెలు. అయితే జానకమ్మకి బాగా కోపం వస్తుంది. జానకమ్మ కోపం తగ్గించుకొని నవ్వుతూ ఇలా అంటుంది, నీ మేనకోడలు రాత కూడా నీలాగే ఉందేమో, ఈ ఇంటికి కోడలు చేద్దామని మాట్లాడదామని వచ్చాము అని అంటుంది. ఇక ఆ పిల్ల అనరాని మాటలన్నీ అని, అదెక్కడ నా కొడుకు, ఎక్కడ నా కొడుక్కి అంటకట్టడం ఏంటి, ఈ మాట ఏదో నాతో అన్నారు కాబట్టి సరిపోయింది, ఇదేదో మా ఇంట్లో వాళ్ళతో అని ఉంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉండేవాళ్లే కాదు మీరు అని అంటుంది. నా కొడుకు రాజకుమారుడు, నా కొడుక్కి నీ కూతురు ఎలా సరిపోతుంది అని రామయ్య చెల్లెలు తన అన్నయ్యని, వదిన్ని, తన తల్లిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. తను డబ్బున్న అహంకారంతో తను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మర్చిపోయి తన అన్న వదినలతో తల్లితో ఘోరంగా మాట్లాడుతుంది. అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తుంది. రామయ్య చెల్లెలు వాళ్ళ పుట్టింటి వాళ్ళని చాలా అవమానిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. రామయ్య ఎంతో బాధపడతాడు. ఇటేమో కూతురు పెళ్లి చేయడానికి డబ్బు లేక, అటు చూస్తేనేమో చెల్లెలు అంతా అవమానించడం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా సోమయ్య ప్రతిరోజు పని కోసమని పట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయితే దారిలో ప్రతిరోజు ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కూతురి పెళ్లి ఎలా చేయాలి అని ఇలా ప్రతిరోజు వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు కూర్చొని వెళ్ళడం, బాధపడుతూ ఉండడం, చెట్టు మీద ఉన్న దెయ్యం గమనిస్తూ ఉండేది. ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉంది. చెట్టు మీద ఉన్న దెయ్యం రామయ్యని గమనిస్తూ ఉండేది. ఇతను ప్రతిరోజు ఇలా చెట్టు కింద కూర్చొని ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకుందామని ఒకరోజు అతని వెనకాలే ఇంటికి వెళ్ళింది. రామయ్య వెనకాలే ఇంటికి వెళ్ళి అతని ఇంటి పరిస్థితిని చూసింది. అలానే తన ఇంట్లో బాధలన్నీ కూడా విన్నది. అలానే తన కూతురి పెళ్లి కోసం రామయ్య ఎంత బాధపడుతున్నాడు అని తెలుసుకొని మరుసటి రోజు రామయ్య మధ్యాహ్నం వేళ చెట్టు కింద కూర్చోవడం చూసి ఒక డబ్బు మూటని అక్కడ పడేస్తుంది. రామయ్య ఆ డబ్బు మూటని చూసి, అయ్యో ఎవరిదో ఈ సొమ్ము ఇక్కడ మర్చిపోయి ఉంటారు, తొందరగా వెళ్ళి గ్రామాధికారికి ఇవ్వాలి, ఎవరిదో తెలుసుకొని వాడికి ఇచ్చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. ఆ దెయ్యం లోపల సంతోషించి రామయ్యతో ఇలా మాట్లాడుతుంది, చూడు రామయ్య, ఆ డబ్బు ఎవరిదో కాదు, నేనే నీ కూతురి పెళ్లి కోసమని అక్కడ వేశాను అని అంటుంది. రామయ్య భయపడుతూ అటు ఇటు చూస్తాడు. నువ్వేం భయపడకు, నీ పైన చూడు అని అంటుంది. ఆ దెయ్యం రామయ్య పైకి చూసేసరికి దెయ్యం కనిపిస్తుంది. ఇంకేముంది, సొమ్ము ఇవ్వడానికి పోతూ నువ్వు ఎవరు అని అంటాడు.
నువ్వేం భయపడకు, నేను నిన్నేమి చెయ్యను. నేను కూడా ఒక పేద ఇంట్లో పుట్టిన అమ్మాయిని. మా అమ్మ మా నాన్న నా పెళ్లి చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కష్టం చూడలేక నేను ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోయాను. నేను ఆత్మహత్య చేసుకోవడం వల్ల నా ఆత్మకు శాంతి లేదు. ఎవరైనా నిస్వార్థంగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తేనే నా ఆత్మకి విముక్తి కలుగుతుంది. నా అదృష్టం బాగుండి నాకు నువ్వు కనిపించావు. దయచేసి నా కోసం ఈ డబ్బు తీసుకొని నీ కూతురి పెళ్లి చెయ్యి అని అంటుంది. రామయ్య ఎంతో సంతోషించి నా కూతురి పెళ్లికి నువ్వు కూడా తప్పకుండా రావాలి అని ఆత్మకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తన భార్యకి తల్లికి డబ్బును చూపిస్తాడు. ఇంట్లో అందరికీ కూడా జరిగిందంతా చెప్తాడు. ఇలా అందరూ తెలుసుకొని ఎంతో సంతోషిస్తారు. కూతురు పెళ్లి చేస్తాడు హ్యాపీగా రామయ్య. చక్కగా ఆత్మకు కూడా విముక్తి లభించింది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జరిగిందంతా తెలుసుకొని తన చెల్లెలకి ఇంటికి వస్తే జానకమ్మ తన ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వలేదు. నీలాంటి కూతురు ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే, ఇంకెప్పుడు నా కొడుకింటికి నువ్వు రాకు అని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక తర్వాత నుంచి చక్కగా మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టుకొని తను అమ్ముకున్న 2 ఎకరాలతో పాటు ఇంకొక 3 ఎకరాల పొలం కొనుక్కొని చక్కగా పొలం సాగు చేస్తూ సంతోషంగా జీవితాన్ని కొనసాగించారు. ఈ స్టోరీ నచ్చిందా? ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.